ఏంటండి బాబు! నవంబర్‌లోనే ఫుల్లు చలొచ్చేస్తుంది. వాయిస్ కూడా చేంజ్ అయిపోయిందనమాట. ఇక్కడైతే మీకు నేను అరిటాకులో ఫిష్ ఫ్రై అయితే చూపిస్తున్నానండి. ఎంతమందికి ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మేము రొయ్యలు కొందామని వెళ్తే రొయ్యలు అయితే ఫ్రెష్‌గా లేవు. అలా అని చికెన్ తీసుకున్నాము. కానీ ఫిష్ అయితే ఫ్రెష్‌గా అనిపించిందండి. ఒకటే ఒక ఫిష్ తీసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ సాటర్డే తినం కదా అని చెప్పి ఫ్రైడే రోజు అన్నీ ఒకేసారి సేల్ చేయాలంటే బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది కదా! అందుకని ఇలా అరిటాకులో చుట్టి మసాలాలు పెట్టి భలే అయితే కాలిందండి. చూసారు కదా మీరు. దాంట్లో ఒకటే ముళ్ళు ఉంటుంది. ఒకటే ముళ్ళు అంటే దాని అర్థం ఏంటి అంటే మొత్తం లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది ఒకటే ముళ్ళు అని ఎందుకన్నాను. అసలు తింటుంటే ఆ మిరపకాయ, ఆ నిమ్మకాయ వేసుకొని అసలు చికెన్ పనికిరాలేదండి. నోట్లో అయితే నీళ్ళు ఊరుతున్నాయి. మేము ఫ్రైడే తిన్నాము, ఇవాళ సండే అయినా సరే వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఎంత బాగుందంటే అంత బాగుంది. ఒకటే ముళ్ళని ఎందుకన్నానంటే ఆ మధ్యలో ముళ్ళులు ఉన్నాయి చూసారా, అవి మనకు అలానే వచ్చేస్తాయి అనమాట. ఎక్కడ మధ్యలో ముళ్ళు అనేది తగలదు. మీకు ఈ ఫిష్ పేరు ఏంటో తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇంకా ఆ ఫిష్ని అలా ఓపెన్ చేసి చల్లారిన తర్వాత నేను, మా వారు, మా పెద్ద అబ్బాయి కూర్చొని దాన్ని ఒక పట్టేసామండి. ఇంకేముంది 2 నిమిషాల్లో ఫట్మని పొట్టలోకి వెళ్ళిపోయింది అనమాట. చూసారా దాన్ని స్కెల్టన్ లాగా ఎలా అయిపోయిందో. బట్ ఫిష్ తింటే చాలా మంచిదండి హెల్త్కి. పిల్లలకి కనీసం 2 వీక్స్కి ఒకసారి అయినా ఫిష్ పెట్టడానికి ట్రై చేయండి.